మీ చిన్నప్పటికి కొంచెం సైడ్ థియేటర్లు కూడా వచ్చినాయి. మా చిన్నప్పుడు సైడ్ థియేటర్లు కూడా ఉండకపోతుండే. ఓహో! 19 స్టేషన్స్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్ అంతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 19-20 స్టేషన్లు రిలీజ్ అవుతుండే. తర్వాత అది 50 స్టేషన్లు 100 స్టేషన్లకు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్లో హైదరాబాద్ అంటే కమల్ టాకీసో సాగర్ టాకీసో తెలుగు సినిమా. తర్వాత బసంత్ కట్టిండ్రు. బసంత్ లేదు అప్పుడు ముందు. ప్రభాత్ ఉండే అప్పుడు ప్రభాత్ కట్టినాడు. సికింద్రాబాద్లో ప్యారడైస్ కానీ అలంకార్ కానీ రిలీజ్ అవుతుండే. తర్వాత చిత్రాన్ని కట్టిండు. చిత్రాన్ని లేకుండే అప్పుడు. నవరంగ్ లేకుండే, నటరాజు లేకుండే. ఇట్లా చాలా థియేటర్లు కట్టినాక వచ్చినాయి. తర్వాత శ్యాము, మీరా టాకీసు ఇవన్నీ తర్వాత వచ్చిన థియేటర్లు. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చినాయి. యాక్చువల్గా 2800 స్క్రీన్స్ 3000 స్క్రీన్స్ ఉండే ఒకనొకప్పుడు. ఇప్పుడు మళ్ళీ అంత వచ్చినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి కానీ మల్టీప్లెక్స్ స్క్రీన్స్. మనకి పాత స్క్రీన్లు అన్నీ 500, 600, 1000 సీట్లు ఉన్న థియేటర్లు ఇప్పుడు అన్ని 200, 300 తగ్గించారు సీట్ ఈ కెపాసిటీ. 200, 300కి వచ్చినాక ఏమైంది? 200, 300 టికెట్ రేట్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఫుడ్ ఎక్కువ. మనం అప్పుడు పిల్లల్ని తీసుకొని పోతే ఆడు ఎంత కాకపోయినా కోకోకోలా కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఏదో సమోసా కావాలి అంటే కొన్నా కానీ మనకు 100 రూపాయలు లోపు అవుతుండే. ఇవాళ కొంటే 1000 రూపాయలు అవుతుంది. మా చిన్నప్పుడు అయితే ఒక చిన్న మిర్చి బజ్జీ, ఒక సోడా తాగితే అదో అది బయట కుట్నాల పప్పు అని అమ్ముతుండ్రి. అవును. అయితే తీసుకొని బండిలో వాడు బయట గేట్ బంద్ ఉంటుండే, బయటకు పోయి గేట్లోంచి కొనుక్కుంటుంటే లోపల కూడా క్యాంటీన్లో దొరికింది. సో క్యాంటీన్ దొరికేది, బయట దొరికేది. ఇప్పుడు ఎక్కడా లేదు. సో రేట్లు భయంకరంగా ఉన్నాయి. అంటే ఎందుకు సార్, అంటే ఇంత తినుబండారాల మీద ఎందుకంత, అది ఎవరికి పోతుంది సార్ అది? థియేటర్ వాళ్ళకేనా? థియేటర్కి 50% వస్తుంది మల్టీప్లెక్స్లో. ఓహో, షేరింగ్ అదుడా మళ్ళీ. ఓకే ఓకే, దానివల్ల థియేటర్ కంటే టికెట్కి ఎంత అవుతుంది, తినుబండారాకి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది. ఇంకెక్కువ అవుతుంది. ప్రాఫిట్ వచ్చేది తినబండారు. టికెట్ మీద ఏమి రాదు వాళ్ళకి టికెట్స్. అందుకే మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నాడు. అంటే థియేటర్ నడపడం కూడా ఇప్పుడు ఛాలెంజ్. ఇంపాసిబుల్ థియేటర్ నడపడం. అంటే చాలా వరకు కూడా ఫంక్షన్ హాల్ అయిపోయినాయి సార్ కొన్ని థియేటర్లు. ఇప్పుడు థియేటర్ నడపాలంటే వాళ్ళు ఎందుకు వద్దంటారు? మీరు అడుగుతారు కదా, చిన్న సినిమాకి ఎందుకు ఇయ్యారు సార్, వీళ్ళు ఇస్తలేరు. ఇస్తే నో షో పడుతుంది. నో షో పడితే ఇప్పుడు క్యాంటీన్ వాడు తింటాడు, సైకిల్ స్టాండ్ వాడు తింటాడు. వాళ్ళకి పైసలు వస్తాయి కదా, వాళ్ళ పైసలు పోతున్నాయి కదా. వాడేం చేస్తాడు? థియేటర్ ఓనర్కి అడ్వాన్స్ ఇస్తాడు. 10 లక్షలు 20 లక్షలు కోట ఇస్తే థియేటర్ని బట్టి వాడికి రూపాయి రాదు. నా బతికి బస్ స్టాండ్ అవుతుంది, వాడు ఒప్పుకోడు నువ్వు సినిమా చేస్తాను. ఇది ఇంటర్లింక్ చాలా ఉంది సార్. అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు కరెక్ట్ అవగాహన లేకుండా చెప్పలేకుండా దీన్ని? వీళ్ళకి తెలియదు కదండి సార్. నా సినిమా నేను తీసినాక నా సినిమా నాకు వేయాలి అంతే. అసలు ఓ లాజిక్ మాట్లాడుకున్నాం సీరియస్గా. సార్ నేను సినిమా తీస్తున్నా, నా తీట నాకు ఇష్టము, నేను తీసిన. మీరు థియేటర్ మీరు ఇష్టమే కట్టుకున్నారు. నా ఇష్టమైన థియేటర్ సినిమా తీసినప్పుడు మీ ఇష్టం వచ్చిన సినిమా మీరు ఎందుకు వేయకూడదు? మిమ్మల్ని నా సినిమానే వేయని అడుగుతాను నేను ఎవరిని? నాకు రైట్ ఏముంది? మీరు కిరాయికి ఇచ్చుకుంటారా, ఖాళీగా పెట్టుకుంటారా? సినిమా ఇష్టం వచ్చిన సినిమా. మీరు పాత ఎన్టీ రామారావు సినిమా వేసుకుంటారు. ఎవడు అడుగుతాడు? ఎందుకు అడుగుతారు నువ్వు? ఎన్టీ రామారావు సినిమా ఎట్లయితే నా సినిమా అయ్యాను నేను అడుగుతాను. హూ am I? అంటే ఒక స్లాబ్ సిస్టమ్ అంటూ ఏం లేదు సార్. అంటే గవర్నమెంట్ మీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ, ఒక సినిమా సెన్సార్ బోర్డు నుంచి ఎక్కడ అట్లా ఉండదా? సెన్సార్ మామూలు నడుస్తాయి. ఇప్పుడు మంత్రిత్వ శాఖ సినిమా ఫోటోగ్రఫీ మినిస్ట్రీ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకేం అసలు రిలేటెడ్ ఏం సంబంధం? చిన్న సినిమాలకని రాయితీలు, విద్యుత్ రాయితీలని అట్లా అట్లా విద్యుత్ రాయితీలు లేవు. విద్యుత్ రాయితీ అసలు ఇండస్ట్రియల్ కరెంట్ ఇస్తలేరు కదా మనకి. కమర్షియల్ చిన్న సినిమాలు అలా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో సార్. అది ఇంతకు ముందు ఉండే సబ్సిడీలు ఇస్తుంటే ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు ఇస్తారే సార్ ఏం ఎంకరేజ్మెంట్ చేసినా. మరి ఇప్పుడు ఎట్లా సార్, ఎట్లా అంటే మీ ఇచ్చే సజెషన్? ఎందుకంటే యూ మేడ్ ద ఎట్లా ఏం లేదు సార్. ఇప్పుడు చిన్న సినిమా ఎలా బతకాల? బతుకుతున్నాయి కదండి. ఈ సంవత్సరం 12 సినిమాలు అయినాయి. చిన్న సినిమాలే ఆడినాయి. ఈ సంవత్సరం ఆడినాయి. అంతేట్రా? ఎందుకంటే మీరు చెప్తే మీ మాట ద్వారా అయితే మీకు కొద్ది సాటిస్ఫాక్షన్ అయినాయి. నిజంగానే అండి. అంటే ఇప్పుడు సినిమా అనేది చిన్నది లేదు, పెద్దది లేదు, సబ్జెక్టే. పైసలు వచ్చిన సినిమా సార్. ఎన్టీ రామారావు చెప్పాడు, హిట్ అయిందే సినిమా, హిట్ అయిందే మంచి సినిమా, అంతే. అంతే. ద గ్రేట్ లెజెండరీ. ఆ రోజుల్లో అంత కాంపిటీషన్, అన్ని సినిమాలు వచ్చేసారు, అందరు లాభసాటి అయ్యేటోళ్ళు సార్ ఆ రోజుల్లో. ఎన్ని వచ్చి తక్కువ వచ్చాయి కదా. అప్పుడు ఏం చేసి రామారావు 7-8 సినిమాలు చేసేవారు, నాగేశ్వర గారు 4-5 సినిమాలు చేసేవారు, కృష్ణ గారు 10-12 సినిమాలు చేసేవాడు, శోభన్ బాబు 5-6 సినిమాలు చేసేవాడు. 50 సినిమాలు వస్తే 60-40 సినిమాలు వీళ్ళు అయ్యండి. 10 సినిమాలు కదా. జగ్గయ్య గారు కానీ, కాంతారావు గారు కానీ, హరినాథ్ గారు కానీ చేసి
మిగిలినవి వీళ్ళే ఉంటుండే. కానీ అది ఎట్లయినా అప్పుడు స్వర్ణయుగం సార్. అంటే సినిమాలు ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద హీరోలు కూడా తగ్గినాయి కదా సార్ ఇప్పుడు సినిమాలు. అవును. అంటే ప్లస్ అప్పుడు మ్యూజిక్ ఒకటి ఉంటుండే. మ్యూజిక్ కోసం సినిమాకి థియేటర్కి మళ్ళీ మళ్ళీ పోతుంటే, ఇప్పుడు మ్యూజిక్ ఏమైంది మనకి యూట్యూబ్లో వస్తుంది. ప్లస్ మ్యూజిక్ అంత కర్ణ కఠోరంగా ఉంటుంది, కర్ణ పేయంగా ఉండాలి, కర్ణ కఠోరంగా ఉంటుంది. థియేటర్కి పోయి మ్యూజిక్ వినాలని ఊరికే ట్యాప్ చేస్తానికి బాగుంటుంది, బట్ ఒకసారి అయిపోయినాక బోర్ కొడుతుంది. అది రకరకాల సమస్యలు ఆ మ్యూజిక్ మూలాన్ని సినిమాలు చూసిన. ఇప్పుడు శంకరాభరణం చూశారంటే ఓన్లీ ఫర్ మ్యూజిక్, విశ్వనాథ్ గారి సినిమాలు చూశారంటే ఓన్లీ ఫర్ మ్యూజిక్. సార్ మీరు కొద్దిగా సినిమా పరంగా కొద్దిగా ఉంటారు, రాజకీయం కూడా మీకు చాలా అవగాహన ఉంది. కొన్ని రాజకీయ అంశాలు అంటే సినిమాతో ముడిపడిన రాజకీయాలు ఈ మధ్యన హైడ్రా ఒకటి తీసుకొచ్చారు సార్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. ఈ మధ్యన నాగార్జున గారిది ఎన్కన్వెన్షన్ అంటే అది కొద్దిగా అంటే ఈజ్ అ మ్యాన్ బిలాంగ్స్ టు ఒక టాప్ లెజెండరీ యాక్టర్ కొడుకు, ఆయన కూడా ఈజ్ సచ్ ఎ సూపర్ స్టార్. నాకు ఏమీ అవగాహన లేకుండా వితౌట్ మై నాలెడ్జ్ అది కూలగొట్టారు. ఎంత మటుకు సమంజసమని నాగార్జున గారు ఆ స్టేట్మెంట్ ఎంత ఇచ్చారు, వీళ్ళేమో కూలగొట్టారు. దాని మీద మీ సరే, నాగార్జున చేశాడా నేను చేశానా మీరు చేశారా కాదు సార్. నేను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే కూలగొట్టే హక్కు గవర్నమెంట్కి ఉంది. సార్ See, you should challenge. If it is illegal, you should challenge. Correct. Then you will get compensation. సార్ సార్ If it is illegal, you may be jailed also. కూలగొడతాయి కదా. దీని మీద నువ్వు చేసావని చెప్పి. సో లీగల్ ఇల్లీగాలిటీ మీద మనం ముందు మాట్లాడుకోవాలి. నేను బికాజ్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకునేది అనుకోకూడదు. నోటీసులు ఇస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, కోర్టులకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతివాడు కోర్టుకి వెళ్ళిపోయి స్టే తెచ్చుకుంటాడు. కరెక్ట్. స్టే తెచ్చుకున్నాం కాబట్టి లీగల్ అంటే ఎట్లయితుంది? కాదు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ నో, నాకు తెలిసి నాగార్జున కొనుక్కున్నాడు ల్యాండ్. ఓకే. లీగల్గానే కొనుక్కున్న ల్యాండ్ అది. ఇది ఫామ్ హౌస్ ఉండేది, తర్వాత దాంట్లో కన్స్ట్రక్షన్ చేశారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ బ్యాంక్ సైడ్ ఒక చెరువుకి ఉన్న బ్యాంక్ సైడ్ కట్టారు. సో దాన్ని ఎఫ్ఎస్ఎల్ అంటాడు వాడు, ఎఫ్ఎస్ఎల్లో కట్టిన ఉంటాడు. సో అమ్మేటప్పుడు వాడు ఎఫ్ఎస్ఎల్ కూడా కలిపి అవును, ఎఫ్టిఎల్ పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది. తర్వాత బఫర్ జోన్ కూడా బఫర్ జోన్ దాంట్లో ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంది. బఫర్ జోన్ లో ఇల్లు కట్టారు, చెరువులనే కట్టారని వీళ్ళ ఆరోపణ గవర్నమెంట్. వీళ్ళు అది గెస్ట్ హౌస్ గా ఉంటుంటే ఎవరు మాట్లాడేవారు కాదు. కమర్షియల్ యాక్టివిటీ అయిందని ఎప్పుడైతే కమర్షియల్ యాక్టివిటీ అయిందో, సో న్యాచురల్గా ఇవన్నీ లీగాలిటీస్ వస్తాయి కదండి. సో అండ్ ప్రాబబ్లీ వీళ్ళు టు అట్రాక్ట్ ద పబ్లిక్ అటెన్షన్, నాగార్జున పూల కొడితే ముందు అసలు ఎవరిని పట్టించుకుంటలేరు, ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది పబ్లిక్ అని వీళ్ళు కొట్టుండొచ్చు. ఒక ఇంటెన్షన్ ఏంటంటే నాగేశ్వరరావు గారు కొద్దిగా ఆయన ఎట్లయినా అనుకుపోయినా కొద్దిగా కాంగ్రెస్ వాదే. హైదరాబాద్కు చలనచిత్రం రావడానికి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్, ఏది చెన్నై నుంచి తీసుకురావడానికి. అదే మీ మధ్యన కొచ్చల్లో ఇప్పుడు కాంగ్రెస్ కోదండరామ్ గారిని ఏమైనా పళ్ళనరాజు గారిది కూడా కొంత కాంగ్రెస్ కి ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ కి అందరూ వెళ్ళిపోయినా నేను నిలబడ్డాను పళ్ళనరాజు, మరి ఆయన కూడా కూలగొట్టారు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవ్రీబడి ఈక్వల్ అని అంటారు. అని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది హైడ్రా, ఇది అంటే దీన్ని తీసుకురావడం మంచిదేనా సార్? హైడ్రా డెఫినెట్గా మంచిది, కానీ చేసే విధానం కరెక్ట్ కాదు. అంటే ఇలా నాగార్జునది కానీ వీళ్ళది కానీ డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇల్లీగల్ అయితే కూలగొట్టాల్సిందే తర్వాత అయినా, బట్ ఒక వారం 10 రోజులు టైం ఇవ్వాలి, ఇచ్చి చేయాలి. అది కాకుండా చిన్నవి చేస్తున్నారు, కొన్ని చిన్నవి అవి కబ్జాలే. ఈ కబ్జాలే కడుతున్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, నేను కబ్జా చేశాను, నాకు నువ్వు పవర్ ఇస్తున్నావు, వాటర్ ఇస్తున్నావు, ట్యాక్స్ తీసుకుంటావు, కలెక్టింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు కొన్ని విల్లాలు కూలగొట్టారు, విల్లాలకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు అంటే నువ్వు గవర్నమెంట్ అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ అని నువ్వు ఎట్లా తీస్తావు? నన్ను కూలగొట్టావు, ఓకే, నేను లాస్ట్కి నేను తప్పే చేశా, నన్ను చేయించిన వాటిని ఏం చేసావు? నాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ని తీసేసావా, టౌన్ ప్లానర్ని తీసేసావా, రిజిస్టర్ చేసిన రిజిస్ట్రార్ని తీసేసావా, ఆడు ఇంకోటి ఎవడు ఉంటాడు కదా, అందరినీ వీళ్ళు తీసేసావా? వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, అంతే కదా. వాళ్ళ మీద తీసుకోకుండా నా మీద ఎక్కడ మీద నేను ఒక్కడిని ఎందుకు విక్టిమ్ కావాలి? సో వాట్ మేడ్ మీ నన్ను ఇప్పుడు దొంగతనం, ఇప్పుడు మన మర్డర్ కేసు ఏదో ఉంది సార్, ఇది వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఆ నలుగురు చేశారని అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఎవరు చేయించారో చూద్దామని 15 ఏళ్ళ నుంచి గుంజుతున్నారు దాన్ని. కరెక్ట్.
ఇప్పుడు నీకు ఇక్కడ చేయించిన వాళ్ళు కూడా తెలుసు, ఇల్లు కట్టినోడు తెలుసు, కట్టినోడు పర్మిషన్ ఇచ్చినోడు తెలుసు, నీకు పర్మిషన్ ఇప్పించినోడు తెలుసు, ఈ సైట్ అమ్మినోడు తెలుసు. సైట్ అమ్మినోడి మీద ఏం యాక్షన్ తీసుకున్నావు, పర్మిషన్ ఇచ్చినోడి మీద ఏం యాక్షన్ తీసుకున్నావు, ఈ మిగిలిన దీని మీద ఎవరిని యాక్షన్ తీసుకున్నావు, వాళ్ళ మీద ఎందుకు తీసుకోవు? వాడు నా దగ్గర లంచం తీసుకుని చేసుకున్నాడా, ఇంకోటి లంచం ఇచ్చిన తప్పు అయి ఉండొచ్చు, మరి లంచం తీసుకోవటం కూడా తప్పు కదా. ఇచ్చిన తప్పు నా ఒక్కడిని ఎందుకు పనిష్ చేస్తాను, బాధ్యత చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు బాధ్యత చేయట్లేదు? అది చేయలేదు. అంటే చిన్న చిన్న సవరణలు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది చేయలేదు, అది చేయలేదు. అది కాకుండా ఈ చిన్న ఇళ్ళు ఉన్నాయి, ఈ కబ్జాలు, బస్తీలు, నాలాలు పెట్టినాయి. నాలాలు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు 2 bedroom ఫ్లాట్లు కట్టారు, ఎట్లా ఖాళీగానే ఉన్నాయి. ఇందిరం ఇళ్ళు కానీ, లేకపోతే ఈయన కేసీఆర్ కట్టిన ఇళ్ళు కానీ, మొత్తం అందరినీ గంపకొత్త తీసుకుపోయి అక్కడ పడేసి కూలగొడితే ఎవడేమనకపోతుండే కదా. వాళ్ళు అక్కడ ఉండగానే కూలగొడితే ఎంత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉండొచ్చు, ఒక స్కూటరో కారో ఉండొచ్చు, కొంటే ఉండొచ్చు, అందుకు గుడిసెల్లో ఉన్నంత లోపల వాళ్ళు బండి కొనుక్కోకూడదని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళు ఉన్నోళ్ళు ఏం కాదు, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ నువ్వు చూపించి కూలగొట్టు. అది చేయలేదు. పెద్దోడికి చేసినాడు, మిగిలిన వాళ్ళకి మీద యాక్షన్ తీసుకో. కమ్యూనికేషన్ గ్యాప్ అన్నీ సరిగ్గా చేసి ఉంటే హైడ్రా కంటే గొప్పోడు ఎవడు లేడు, అంతకంటే గొప్ప వే ఆఫ్ దాన్ని ప్రజెంటేషన్ కరెక్ట్ లేదంట. ఇట్స్ నైస్ సజెషన్ సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ సార్, గత ప్రభుత్వాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ దాం, గత ప్రభుత్వం నుంచి కొద్దిగా ఫిలిం ఇండస్ట్రీ కొద్ది ఇబ్బంది ఏమన్నా పడదు సార్? ఏం పడుతుందండి దానికి ఇండస్ట్రీకి సంబంధమే లేదు కదా. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ సార్, ఏ గవర్నమెంట్తోనూ సంబంధం, సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్తోనే సంబంధం లేదు. ఏం సంబంధం అండి? ఏదో రేట్లు పెంచమంటారు, పెంచుతారు, వాడు పెంచిండు వీడు పెంచుతాడు, ఏమన్నా. ఇప్పుడు నెక్స్ట్ సార్ మరి ఇంకా ఇప్పుడున్న కార్మికులు, ఇప్పుడంటే మనకు కరోనా అనే మహమ్మారి వచ్చింది తర్వాత కొద్దిగా చాలా ఎట్లయినా ఇండస్ట్రీ ఇండస్ట్రీ కరోనా తర్వాత ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంది. కరోనా వచ్చిన తర్వాత మీకు ఓటీటీలు వచ్చినాయి. ఓటీటీ అప్పటిదాకా లేదు. ఓటీటీ వచ్చినాక మాకు వర్క్ భయంకరంగా పెరిగింది సార్, బాగా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే కరోనా ఓటీటీ సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్లు, ఓటీటీ ఇది ఫార్మాట్తో ప్రొడక్షన్స్ పెరిగినాయి. అంతకుముందు 20 సినిమాలు, ఇప్పుడు 50-60 సినిమాలు షూటింగ్. అందరికీ అది ఎక్స్ట్రా పని ఉంది. ఇప్పుడు మీరు ఇందాక తెలంగాణ, ఆంధ్ర అన్నారు చూడండి, అంతకుముందు ఉన్న ఫెడరేషన్ వర్కర్స్కి మాత్రమే పని దొరికటమే కష్టమయ్యేది. ఇప్పుడు వీళ్ళతో పాటు మధ్య తెలంగాణ ఫామ్ అయినాక తెలంగాణ ఫెడరేషన్ అని ఒకటి పెట్టాను, విచ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. కానీ ఇవాళ వర్కర్స్ లేక వీళ్ళని కూడా ఫుల్గా పనిస్తుంది, వీళ్ళకి కూడా మెజారిటీ. నౌ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ తప్పదు. మీరు చేయాలి, నేను చేయాలి. పని చేయాలంటే మనుషులు కావాలి కదా. సో వీళ్ళు కాకుండా బయట వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అంత కావాలి, అంత వర్క్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఈ ఇండస్ట్రీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంతే. ఎవరిని పక్కన చూసి నువ్వు చేయకు. వాడేదో చేశాడు, నువ్వు చేయకు. నువ్వు అనుకున్నది నువ్వు చేసుకో, అప్పుడు విల్ బి హ్యాపీ. అంటే ఏది అవసరం లేదు, ఒక రికమెండేషన్ అవసరం లేదు, ఏం అక్కర్లేదు. నీ టాలెంట్ నువ్వు నమ్ముకుంటే పక్కన చూసి మనము వేస్ట్. ఆ డైరెక్టర్ని చూసి ఆ డైరెక్టర్ కావాలి, ఈ హీరోని చూసి ఇట్లా ఏం అక్కర్లేదు. ఇంకోటి సార్, ఇంకా ఇదివరకు మంచిగా తెలుగు నుంచి యాక్టర్స్ బాగా వచ్చేటోళ్ళు సార్. ఇప్పుడు టాప్ మోస్ట్ యాక్టర్ శ్రీదేవి గారు కానీ, జయసుధ గారు కానీ, జయప్రద గారు కానీ, విజయశాంతి గారు కానీ, ఇంత టాప్ యాక్టర్ భానుప్రియ గారు కానీ, ఇంత పెద్ద టాప్ యాక్టర్స్ ఇప్పుడు మన తెలుగు నుంచి ఎందుకు ఎక్కువ, అంటే ఇది యాక్టర్స్ ఎందుకు రాలేకపోతున్నారు సార్? రాలేకపోతున్నారంటే వస్తారు, వచ్చినప్పుడు వస్తారు, మనకి వచ్చేవాడు. అంటే అది అప్పుడంతా సస్యం అంటే కొద్దిగా, అంటే హీరోలు వచ్చినంత హీరోలు ఎక్కువ తెలుగు నుంచి ఎక్కువ రాలేకపోతున్నారు. చెప్పలేము. అంటే మన పర్సెప్షన్ ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఏం కాదు, ఎక్కడో ఉంది, ప్రాబ్లం ఉంది మొత్తానికి. నేను అండర్స్టాండ్ కాలేదు నాకు కూడా అది. ఎందుకంటే మీరే కొద్దిగా దాంట్లో, ఎందుకంటే యు ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఏం లేదు, బట్ కారణం అన్నోన్. ఎందుకంటే ఒకనొకప్పుడు అంటే వేరే కొంచెం మడిగట్టుకుని ఉండేవారు తెలుగు వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు మడిగట్టుకుని లేరు, అన్నీ మామూలే అయిపోయినాయి. సో అది కూడా కారణం కాదు. అండ్ ఇంకోటి, ఎప్పుడు కాస్టింగ్ కోచ్ ఉంది కదా, నీ పండుకుంటేనే ఇస్తారు కదా అనేది కూడా లేదు కదా సార్. ఇంత టెక్నాలజీ పెరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కడో జరుగుతుంది, సరైన ఇది లేదు. ఇందాక నేను తెలంగాణ సినిమాకి చెప్పిన ప్రాబ్లమే దీనికి కూడా ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఏముంటుంది, నేను కొత్త అమ్మాయి వస్తుంది రాగానే, ఇప్పుడు సమంతకు అంత 5 కోట్లు ఇస్తున్నారు, నాకెంత ఇస్తారు? నీకు ఇస్తామమ్మా, నువ్వు ముందు రావచ్చు అనే పరిస్థితి ఉంటుంది కదా. ఇది ఎక్కడో ఇటువంటి చిన్నవి ఉంటాయి కొన్ని.
అంటే దే ఆర్ రావడం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఏదో ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్లో ఉండదు. అదే ఇప్పుడు మనం ఆ పెద్ద హీరోయిన్కి నువ్వు ఆ కార్ ఇచ్చావు, 10 మంది అసిస్టెంట్లు ఇచ్చావు, నాకు ఎట్లుండదు, నీకు ఛాన్స్ ఇస్తున్నా కదా నేను నీకు అనే నా ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకేమో అసలు నేను దొరికిందే వీళ్ళకి అదృష్టం, తెలుగు అమ్మాయి దొరకలేదు నేను దొరికాను వీళ్ళు అనుకుంటారు. ఏవో రకరకాల సమస్యలు. బ్యూటిఫుల్ సార్. కొద్దిగా సార్ ఆంధ్రప్రదేశ్ గురించి కొద్దిగా ఈ క్యాపిటల్ మీద మీ అభిప్రాయం సార్. ఇప్పుడు అమరావతి ఇలా ఈ గవర్నమెంట్ చాలా పాజిటివ్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు. ఎలా ఉంది సార్ అంటే అమరావతి అంటే మీ విజయవాడ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి కదా, కడితే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. అది అయిపోతే కొద్దిగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్స్ గోయింగ్ టు రాక్. Yeah, ఇప్పుడు should. ఇప్పుడు పోలవరం అదే నాయుడు గారు కూడా అదే అంటున్నారు సీఎం గారు. ఒకటి ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. అంటే ఇక లక్కీ ఏంటంటే సెంట్రల్ నుంచి కూడా కొద్దిగా సపోర్ట్. ఈ మాటలు చెప్పడం కాదు, చేతలు కాదు దాని గురించి సార్. అక్కడ ఒక వికెట్ చేయించారు కదా, వాళ్ళందరికీ ముందు నిర్వాసితులకి. రిహాబిలిటేషన్ కావాలి. రిహాబిలిటేషన్ రిహాబిలిటేషన్ ఇంత మట్టుకు చేయలేదు, కాంపెన్సేషన్స్ ఇవ్వలేదు. నువ్వు ఇది కడతా అంటావు, నువ్వు 5 ఏళ్ళు వేస్ట్ చేసావు, ఆయన ఒక 5 ఏళ్ళు వేస్ట్ చేశాడు, మళ్ళీ మీరు వచ్చి 1 year అయిపోతుంది, మీరు ఏం చేస్తున్నారు? ఊరికే రోజు మాటలు చెప్పడం కాదు కదా సార్. సో 1 year అయిపోయింది, నువ్వు ఇంకా రోజు అసెంబ్లీలో కూడా ఇంకా వాడు జగన్మోహన్ రెడ్డిని తిడుతానే కూర్చున్నారు. ఇప్పుడు అదొకటి అయిపోయింది సార్. ఇప్పుడు రెండు గవర్నమెంట్ల పరిస్థితి అదే ఉంది. చేస్తానికి కాదు అసెంబ్లీ, ఇప్పుడు రెండు గవర్నమెంట్లలో కూడా అదే ఉంది. వాళ్ళు అదే చేశారు, మీరు అదే చేస్తున్నారు. వచ్చి ఎంతసేపు వాళ్ళు పైసలు ఇవ్వలేదు, వాడు పైసలు మిగల్చలేదు, ఏదో అరే వాడు ఉన్నప్పుడు మీరు పైసలు మిగల్చలేదు అని వాళ్ళు చెప్పినారు, వీళ్ళు వచ్చి అదే చెప్తారు. ఈ టైం వేస్ట్ పంచాయతీ ప్లస్ ఒకరినొకరు తిట్టుకోవడం సార్. అంటే ఈ టామ్ అండ్ జెర్రీ లాగే జస్ట్ టామ్ అండ్ జెర్రీ కంటే కూడా ఏంటంటే నువ్వు నాకు ప్రామిస్ చేసినవి చేయకుండా ఉండటానికి వాడిని తిట్టుకుంటా బతికేస్తున్నావు. ఇక్కడ ఏమైంది సార్, మొన్న తెలుగుదేశం రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈయనను గెలిపించాడు. ఆయన చేసిన తప్పుడు పనులు ఎన్నో చేసి ఆ తప్పుడు పనులు ఆయన తట్టుకోలేక ప్రజలు నువ్వు వద్దురా బాబు మాకు ఈయనుంటే చాలు, ఎవడు వదినా పర్లేదు అని చెప్పి వీళ్ళకి వేస్తారు, ఇలా కాంబినేషన్కి. ఎందుకంటే అంతకుముందు అదే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. సో అటువంటి వాళ్ళని గెలిపించుకున్నారంటే ఆయన వద్దని, అంటే ఆయన వీళ్ళని గెలిపించాడు ఒక రకంగా నా ఉద్దేశంలో. అయిపోయినాక ప్రజలు వద్దన్నారు, అయిపోయింది. ప్రజలకు రోజు నువ్వు వాడు దుర్మార్గుడు అని చెప్పడానికి దుర్మార్గుడు అని పంపించేశారు వీళ్ళు. ఇక నువ్వు చెప్పేది ఎందుకు నాకు తెలియని విషయం కదా. నువ్వేం చెప్పావు, నాకు స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నావు, లేకపోతే స్టీల్ ప్లాంట్ అన్నావు, సూపర్ 6 అన్నావు, ఇంకోటి అన్నావు. ఇప్పుడు ఇవన్నీ అడుగుతానని చెప్పి నువ్వు ఎంతసేపు చెప్తున్నావు, పోలవరం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని యూఆర్ నాట్ స్టాపింగ్ ఇట్, స్టిల్ ఇట్స్ గోయింగ్ సార్. అమ్మేస్తారు, రీపేమెంట్ అమ్మేస్తారు, ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోతుంది. సో ఏం చేస్తున్నావు, సూపర్ 6 డబ్బులు లేవు, ఓకే వద్దు నాకు వద్దు, బట్ వద్దు నాకు వద్దు, నిజంగానే వద్దు, ఇదే చెయ్యి. నువ్వు అదేదో వస్తే స్పెషల్ స్టేటస్ వస్తే వస్తున్నారు కదా, మీదనే నడుస్తుంది వాళ్ళ గవర్నమెంట్, తెప్పించండి. ముగ్గురు ఒకటే కదా ఇప్పుడు తెప్పించండి, అది చేయరు, దాని గురించి టీడీపీ బీజేపీ మాట్లాడరు దాని గురించి. సో ఉన్నాయి ఎంతసేపు ఏదో చెప్పి వాడిని తిట్టుకుంటూ కూర్చుంటాం. తిట్టడం తర్వాత తీసుకోవచ్చు, ముందు ఈ పని చేయండి, అరెస్ట్ చేయండి, 251 మందిని అరెస్ట్ చేసి లోపల పడేయండి, కొట్టండి మీరు కావాలండి, మాకెందుకు, మాకు కావాల్సింది మాకు ఇవ్వండి. కరెక్ట్, స్టేట్ డెవలప్మెంట్, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ దట్. సో అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆయన మీద కోపం ఇంకా వీళ్ళకి ఉంది కాబట్టి ఏం చేసినా కానీ వీళ్ళు ఇంకా భరిస్తున్నారు. ఎంతకాలం భరిస్తారు అనేది ఆలోచించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా పబ్లిక్ ఇంకా విరక్తిగానే ఉంది కాబట్టి నువ్వేం చేసినా ఇంకా ఓకే అంటున్నారు. బట్ ఈ విరక్తి ఎంతకాలం నిలబడుతుంది? నిలబెట్టుకోకూడదు కదా. నువ్వు యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్. అది చేయకుండా ఉంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ ఇది ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం మాకు బడ్జెట్ లోడ్ బడ్జెట్ అని అందరు లోడ్ బడ్జెట్ అక్షయ పాత్ర ఉందని అనుకుని వచ్చాము. అక్షయ పాత్ర ఎట్లుంటుందండి ఏ గవర్నమెంట్లైనా? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 10,000 కోట్ల బడ్జెట్ ఉండేది నా చిన్నప్పుడు. ఇవాళ విచిత్రంగా ఒక్కొక్క స్టేట్కి 2 లక్షల 3 లక్షల కోట్లు సంవత్సరానికి తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన దాంట్లో ఏమవుతుంది సార్? ఇవాళ నేను ఒకటి అడుగుతాను, ఏ గవర్నమెంట్ అయినా మొత్తం భారతదేశం గవర్నమెంట్లు అన్నింటిలోనూ ఒకటే, మీరు చెప్తున్న 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లలో హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, పేర్లు వద్దులు, కాళేశ్వరం కాదు, సమ్ ప్రాజెక్ట్, ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో హౌ మచ్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ యాక్చువల్? ఫస్ట్
నేను గవర్నమెంట్ అయితే నాకు 20% 30% నేను తినేస్తా కదా అన్అఫిషియల్గా. ముందు నాది వెళ్ళిపోయిందా అంటే 70 lakhsకి వచ్చి 70,000కి వచ్చాను. 70,000 ఇచ్చినాక 70,000లో గవర్నమెంట్ 5 to 10% బిల్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళు తీసుకుంటారు కదా డిపార్ట్మెంట్. ఆఫీసర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పర్సంటేజ్లు ఉంటాయట. పర్సంటేజ్ లేదు, 5% వాళ్ళకి 5% వీళ్ళకి 10%, అది మొత్తం 10% దాని అయితే 60 మిగిలింది. మళ్ళీ 60లో నేను కాంట్రాక్టర్, నేనేం చేస్తానండి మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాను, నేను 10% మిగుల్చుకుంటా. మీరేం చేస్తారంటే మీరు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు, వాడు ఇంకోటి సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. 5 సబ్ కాంట్రాక్ట్లు నడుస్తాయి ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి. యు నో బెటర్ ప్రతి వాడు 10% మిగుల్చుకుంటాడు. అల్టిమేట్గా వాట్ ఈస్ దట్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ దట్? 20-25 లేదు కదా సార్. ఉండదు. ఇది కట్ చేయండి మీరు, దమ్ముంటే ఎవడన్నా ఏ గవర్నమెంట్ దమ్ముంటే కట్ చేయండి. ఎందుకు మన డబ్బులు తీసుకొని? ఇవాళ నేను నిన్న టైర్లు కొన్నా, టైర్లు కొంటే జిఎస్టీ అయింది, ఆ జిఎస్టీ మీద వాల్యూ లేదంట. జిఎస్టీ మనకి ఎన్ని మీరు ఎంత వేస్తారు కానీ మీకు అది ఏం పెద్ద అది వర్క్ కూడా కాదు. ఇవ్వరట. కాదు, refund వెంటనే హోటల్కి వెళ్తే ఇవ్వరు, క్లబ్లో పైసలు కడితే ట్యాక్స్ తీసుకుంటారు ఇవ్వరు, ఇన్సూరెన్స్కి మనం కడితే జిఎస్టీ తీసుకుంటారు, అది మనకి ఇవ్వరు. అదే అంబానీ గారికి ఏది కట్టినా ఆయనకి ఇన్పుట్లో అవుట్పుట్లకి వెళ్తుంది, మనకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి దానికి మళ్ళీ ట్రావెల్ ఏజెంట్ అని పెడతారు. అందుకని కారు టైర్లకు వస్తుంది, కారు స్పేర్లకు వస్తుంది వాళ్ళకి. అంబానీ అని కాదు, ఎనీ కంపెనీస్. సో ఫర్ ఏ కామన్ మ్యాన్ మీరేమంటారు? 6% పీపుల్ కడుతున్నారండి ట్యాక్సులు, ఆ ట్యాక్సులతో దేశం నడిపిస్తున్నాడు. ఏం మొత్తం మన అందరూ ప్రతి మనిషి ఇవాళ జిఎస్టీ కడుతున్నాడు, ఎవ్రీ పర్సన్ ఇన్ కంట్రీ. దీని మీద కూడా అపోహలు వచ్చినాయి కదా సార్. రాహుల్ గాంధీ అంటారు కదా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని. ప్రతి మనిషి కడుతున్న ట్యాక్స్ ఏమైపోతుంది? ఎన్ని లక్షల కోట్లు వస్తుంది. దీన్ని తీసుకుపోయి ఎవరికో ఇస్తున్నారు మీరు, వీళ్ళకి రాదు. కామన్ మ్యాన్కి పనికి వచ్చేది ఏదీ లేదు. ఇది ఎవరికో కార్పొరేట్ వాళ్ళకి పెడతానికి ఉంది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ అంటాం. డెవలప్మెంట్ అంటే మీరు కోట్ వేసుకుని రాగానే మీకు నేను ఒక 100 ఎకరాలు ఇచ్చేస్తాను. 100 ఎకరాలు ఎంతకి ఇస్తానంటే నేను కొనటానికి ఆయన వచ్చి బొంబాయి నుంచి వస్తే 100 కోట్లు అంట, మీకు 50 లక్షలకి ఇస్తాను నేను ల్యాండ్. 50 లక్షలకి ఇచ్చి ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నాడమ్మా ఆయన వచ్చిండు, బొంబాయి నుంచి కోటేసుకొచ్చిండు, అమెరికా నుంచి కోటేసుకొచ్చిండు, డెవలప్ చేస్తున్నాడు. నీకు 10 ఎకరాలు ఇచ్చిన ఎంత పోయిందండి నా సొమ్ము? అయిపోయినాక మీకు 5 years ట్యాక్స్ ఇది లీవ్ ఇస్తా. ట్యాక్స్ ఎంత పోతుందంటే మీరు ఎంత ఇస్తారు? నాకు 1000 మందికి జాబ్ ఇస్తారు. జాబ్ ఇస్తే నేను ఇచ్చిన ట్యాక్స్ లీవ్లోనే నాకు జీతాలు వస్తున్నాయి. ఈ ల్యాండ్ పైసలు అయితే ల్యాండ్ ఈ 10 కోట్లు 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. మీరు 5 ఏళ్ళు అయ్యేటప్పటికి మీకు ల్యాండ్ ఎంత అయింది? మీ ప్రాపర్టీ ఎంత అవుతుంది? మరి నా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడే ఉన్నా. నేను పిచ్చోళ్ళలాగా మీరు ఇచ్చిన 10,000 లక్ష రూపాయలు తీసుకుని అబ్బా నాకు ఉద్యోగం ఇచ్చిండు ఆయన కోట్ వేసుకొచ్చి ఆయన అమెరికా నుంచి, నేను తిరుగుతున్న పిచ్చిముండా కొడుకులా ఒక కారు వేసుకొని నాకు చాలు ఈ దేశం బాగుంది నేను బాగున్నా అనుకుంటున్నా. నా ఆస్తి అంతా ఎంత అన్యాయం అయిపోతుంది అనేది ఎవరికి పట్టింది? వాట్ ఎవర్ సార్, నియోపోలిస్ హాస్ గాన్ టు 100 crores. అది మా పక్కనే, అదే మా మూవీ టవర్స్, మీ మూవీ టవరే ఇస్ వర్త్ సార్. పోయింది కదా సార్, ఇక వర్త ఏముంది, పోయింది కదా. ఇప్పుడు దాని గురించి కొద్ది కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్ అని ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అని ఉంటుంది. చూడాలి అంటే రియల్ ఎస్టేట్, హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ ఇట్స్ ఇంపాక్ట్ సార్? ఎలా నడుస్తుంది అట్లాగే నాకు అర్థం కావట్లేదు. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మాకు నియోపోలిస్ ఇస్ గోయింగ్ టు బి ఒక వరంగల్ పాపులేషన్ అంత వస్తుంది, అక్కడ ఇళ్ళన్నీ వస్తాయి. కరెక్ట్. అంత పాపులేషన్కి ఎక్కడి నుంచి వీళ్ళకి వాటర్ ఎక్కడ వస్తుంది, డ్రైనేజ్ కానీ లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇవన్నీ ఎట్లా అవుతాయి అనేది నాకు అర్థం కాదు. రోడ్లు అయితే పెద్దగానే వేసిండ్రు కానీ స్టిల్ ఇప్పుడు మా ఇంటి మాకు మూవీ టవర్స్ ముందు రోడ్డు 40 feet రోడ్డు, మా పక్కనకేమో పెద్ద మాల్ బ్రిగేడ్ మాల్ వస్తుంది, కరెక్ట్. దాంట్లో వరల్డ్ స్పేస్ సెంటర్ వస్తుంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది, ఆ పైన ఇంటర్నేషనల్ రోడ్లు వస్తుంది. 40 feet రోడ్లు అసలు ఇవ్వచ్చు అంత పెద్ద సెంటర్, 50 floors. ఆ పక్కన మంగత్రామ్ వస్తుంది, వాళ్ళు 50 floors, వాళ్ళు కమర్షియల్. మై హోమ్ ఇంకెనుకోగలండి. ఇప్పుడు నాకు ఈ 40 feet రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ 40 feet రోడ్లో వీళ్ళకి ఇస్తే ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా? సత్వ వాళ్ళది కూడా ఉంది కదా ముందు, సత్వ వెనక పెద్ద మీకు. మా ఈ 40 feet రోడ్లు ఈ 2 ఉన్నాయి. బట్ మరి మీ ఎసెట్ వాల్యూ విపరీతంగా పెరిగిపోద్ది. ఏం పెరుగుతుంది? తవ్వ ట్రాఫిక్ కారు నడుస్తానికి తవ్వ ఉండదు అక్కడ నా దేశంలో. వాకింగ్ విల్ బి డిఫికల్ట్ ఇన్ దట్ రోడ్. అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ థింగ్ సార్. అంటే అది తప్పు కదా, తప్పు ప్లానింగ్ కదా. నువ్వు కమర్షియల్కి ఎట్లా ఇస్తావు, ఎట్లా అమ్ముకుంటావు?
ఇప్పుడు అది అంతకుముందు 100 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు అనవసరంగా అక్కడ ఎగ్జిట్ 1 ఉంది. మళ్ళీ ఎందుకు ఇక్కడ నీకు టోల్ గేట్ పెట్టినావు? ఈ టోల్ గేట్ పెట్టకపోతే 100 ఫీట్ రోడ్లో అందరికీ సరిపోతుండే కదా, ఎంతమంది వచ్చినా ఉంటుండే. నువ్వు దాన్ని తీసుకొచ్చి అనవసరంగా అక్కడ టోల్ గేట్ పెట్టి దాన్ని 200 ఫీట్ చేసినా నాకు 40 అడుగులేగా రోడ్డు వచ్చింది. నా 40 అడుగులు రోడ్డు వస్తే మొత్తం నేను నాశనం అయిపోయాను కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేను, వాడు మంగతరావు బాగా బయటకు పోలేడు, వీడు బయటకు పోలేడు, బ్రిగేడ్ వాడు బయటకు పోలేడు. ఇట్స్ యూజ్ కాంపాక్ట్. ఇట్లా ఇప్పుడే లైవ్ ఎగ్జాంపుల్ సార్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్ పూజ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఇన్సైడ్ ట్రాఫిక్ టైం. అవును. ఇట్స్ అ వెరీ హ్యూజ్. ఏది మరి పెద్ద 200 అడుగుల రోడ్డు అది మళ్ళీ ఉంటానికి ఉంది. అవే వస్తలేదు. బ్రిడ్జ్ చేశారు మీరు, బ్రిడ్జ్ చేసినా కానీ మీకు 100 ఫీట్ పైన ఉంది రోడ్డు. బ్రిడ్జ్ పక్క నుంచి భూజా దాకా 100 ఫీట్ ఉంది సార్. కరెక్ట్. అయినా కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్. వండర్ ఏంటంటే ఎదురుగానే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు దే ఆర్ నాట్ ఎంతకని కంట్రోల్ చేయలేదు సార్. ఎవరేం చేయలేదు. భూజా ఏమన్నా ఊరు, అది విలేజ్, 10,000 ఇళ్ళు ఉన్నాయి దాంట్లో. ఇట్లా సిటీ కూడా మీరు అన్నట్టు కరెక్ట్ ఉంది. అంటే దీని ప్రాపర్ ప్లాన్ లేకుండా విపరీతమైన పర్మిషన్స్, 50 ఫ్లోర్స్ 55 ఫ్లోర్స్ ఉన్నావు. ఎందుకు 50 ఫ్లోర్స్కి ఎందుకు ఇవ్వాలండి? 30 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ కంట్రోల్ చేయొచ్చు కదా. అంత కంట్రోల్ చేస్తే ఏమవుతుండే? ఎందుకు 50 ఫ్లోర్స్ ఇచ్చి 100 కోట్లు వచ్చిందని మనం అనుకుని సంకలు కొట్టుకోవటం? 30 కోట్లు వస్తుంది కదా. అసలు ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? ఎందుకు నేచర్గా ఉండని తెలుసు. అందుకనే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే నేను 4th సిటీ డెవలప్ చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఈస్ గోయింగ్ టు డెవలప్ అనేది 4th సిటీ. ఏదో చేసుకొని సార్, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకొని మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఆ లెజెండరీది ఏంటి సార్? అది సమస్యపోయిందా? ఏ లెజెండ్ లేదు, భుజెండ్ లేదు, ఏమన్నా సార్ నడుస్తుంది అంత. బ్యూటిఫుల్ సార్. మీ యొక్క అమూల్యమైన మాకు అసలుకి ఈ టైం కేటాయించి మాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు యూ. నమస్కారం సార్.